మంచు ఫ్యామిలీలో గొడవలు మళ్ళీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఆ ఫ్యామిలీలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఆయన తనయుడు మంచు మనోజ్ మధ్య విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే సోదరుడు విష్ణుతో సైతం మనోజ్ కు విభేదాలు ఉన్నాయి. ఈ మధ్య ఈ రచ్చ కాస్త తగ్గిందని అనుకుంటే ఈలోపు మనోజ్ జల్లుపల్లిలోని మోహన్ బాబు గేటు ముందు కూర్చోవడం పెద్ద రచ్చ అయింది. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటనే బైఠాయించారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ విష్ణుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాప పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లగా విష్ణు 150 మందితో వచ్చి జల్పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు సామాగ్రిని ధ్వంసం చేశారని, తమ కార్లను టోయింగ్ వాహనాలతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని, తన కారును దొంగలించి విష్ణు ఇంట్లో పార్కు చేశారని ఆరోపించారు. కారు చోరీపై నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్ కు పంపించారు.